అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ వ్లాగ్స్. ఉద్ధవుడు అంటే ఎవరు? ఉద్ధవుడికి శ్రీకృష్ణుడికి మధ్య సంబంధం ఏమిటి? శ్రీకృష్ణుడు అవతారం చాలించే ముందు ఉద్ధవుడికి ఏం చెప్పారు అనే విషయాలన్నింటి మీద ఈ వీడియోలో అన్ని వివరంగా చెప్పుకుందాం అండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఉద్ధవుడు శ్రీకృష్ణుడికి చిన్ననాటి నుండే ఎన్నో సేవలు చేసేవాడు. ఆయన శ్రీకృష్ణుడికి ఒక రథసారథిలా కూడా. కానీ తను చేసిన సేవలను ఎప్పుడూ ఏ ప్రతిఫలము ఆశించలేదు. ద్వాపర యుగంలో తన అవతారం చాలించే ముందు శ్రీకృష్ణుడు ఉద్ధవుడిని పిలిచి, ఉద్ధవ, నా అవతార కాలంలో ఎంతోమంది నా నుండి ఎన్నో వరాలను బహుమతులను పొందారు. కానీ నీవు ఎన్నడూ నన్ను ఏదీ కోరలేదు కనుక నీకు ఏవన్నా ఇవ్వాలని ఉంది. ఏమి కావాలో కోరుకో అని ప్రేమగా అడిగారు. అప్పుడు ఉద్ధవుడు, దేవా, నీ లీలను అర్థం చేసుకోవడం మా తరం కాదు. నాకు ఏ వరము వద్దు. కానీ నిన్ను ఒక్క ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. అడగవచ్చునా అని వినయంగా అడిగాడు. కృష్ణ, నీవు మా అందరికీ జీవించడానికి ఇచ్చిన సందేశం ఒకటి, కానీ నీవు జీవించిన విధానం మరొకటి. మహాభారత యుద్ధంలో నీవు పోషించిన పాత్ర, తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన పనులు నాకేమీ అర్థం కాలేదు. దయచేసి నా సందేహాలను తీర్చి నన్ను అనుగ్రహించండి అని కోరుకున్నాడు. దానికి శ్రీకృష్ణుడు, ఉద్ధవ, ఆనాడు యుద్ధభూమిలో అర్జునుడికి గీతను బోధించాను. ఈనాడు నీకు ఉద్ధవ గీతను బోధించడానికి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాను. నన్ను ఏమి అడగాలి అనుకుంటున్నావో తప్పకుండా అడుగు అని ఉద్ధవుడిని ప్రోత్సహించాడు. ఇక తన ప్రశ్నలను అడగడం మొదలుపెట్టాడు ఉద్ధవుడు. కృష్ణ, పాండవులు నీ ప్రాణ స్నేహితులు కదా. నిన్ను గుడ్డిగా నమ్మారు కదా. నువ్వు వారి వర్తమానం, భవిష్యత్తు అన్నీ తెలిసిన వాడవి. అటువంటప్పుడు వారిని జూదం ఎందుకు ఆడనిచ్చావు? మంచి మిత్రుడు అలాంటి వ్యసనాలను ఎక్కడన్నా ప్రోత్సహిస్తాడా? పోనీ ఆడనిచ్చావే అనుకో, కనీసం వారిని గెలిపించి ఆ కౌరవులకి బుద్ధి చెప్పి ఉండకూడదా? అది కూడా చేయలేదు. ధర్మజుడేమో ఆస్తంతా పోగొట్టుకుని వీధిన పడ్డాడు. ఆఖరికి తన తమ్ముళ్ళను కూడా ఓడిపోయాడు. అప్పుడైనా నీవు అడ్డుపడి వాళ్ళని కాపాడవచ్చు కదా కృష్ణ. కౌరవులు దుర్బుద్ధితో పరమసాత్వి అయిన ద్రౌపదిని జూదంలో మోసం చేసి గెలిచారు. కనీసం అప్పుడైనా నువ్వు నీ మహిమతో పాండవులని గెలిపించలేదు. ఎప్పుడో ఆవిడ గౌరవానికి భంగం కలిగినప్పుడు ఆమెను ఆఖరి క్షణంలో అనుగ్రహించావు. సమయానికి ఆదుకున్న ఆపద్బాంధవుడు అని గొప్ప పేరు పొందావు. కానీ ముందే నీవు కలగజేసుకుని ఉంటే ఆమెకు అంత నిండు సభలో జరిగిన అవమానం తప్పేది కదా. సమయానికి ఆదుకునేవాడే మంచి మిత్రుడు అనిపించుకుంటాడు. కానీ నీవు చేసినది ఏమిటి స్వామి అని ఉద్ధవుడు ఎంతో బాధతో కృష్ణుణ్ణి తన ఆంతర్యం ఏమిటో తెలుపమని ప్రార్థించాడు. నిజానికి ఈ సందేహాలు మహాభారత యుద్ధం గురించి తెలిసిన వారందరికీ కలుగుతాయి. కనుక శ్రీకృష్ణుడు ఎంతో ప్రేమతో ఉద్ధవుడి ద్వారా మనందరికీ ఉద్ధవ గీతను ఈ క్రింది విధంగా బోధించాడు. ఉద్ధవ, ప్రకృతి ధర్మ ప్రకారం అన్ని విధాలా జాగ్రత్త పడే 10 తగిన చర్యలను తీసుకునేవాడే గెలుపుకు అర్హుడు. దుర్యోధనుడికి జూదంలో ప్రావీణ్యం లేకపోయినా ఆస్తిపరుడు కనుక తన అర్హత ప్రకారం ఆస్తిని పణంగా పెట్టాడు. ఎంతో తెలివిగా తన మామ చేత పందెమును వేయించాడు. కానీ ధర్మరాజు మాత్రం పందెములను నా చేత వేయించాలి అని అనుకోలేదు. నా సహాయం కూడా కోరలేదు. శకుని నేను ఆడి ఉంటే జూదం ఎవరు గెలిచేవారు?
నేను కోరిన పందెమును శకుని వేయగలిగేవాడా? అతను చెప్పిన పందెం నాకు పడేది కాదా? నీవే చెప్పు. సరే, ఇదిలా ఉంచు. ధర్మరాజు అజ్ఞానంలో మరొక క్షమించరాని నేరం చేశాడు. అదేమిటో తెలుసా? నేను చేసుకున్న కర్మ వల్లనే ఈ ఆటలో ఇరుక్కున్నాను. కృష్ణుడికి ఏమాత్రం ఈ సంగతి తెలియకూడదు. ఇటువైపు ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రీకృష్ణుడు రాకూడదు అని ప్రార్థించుకున్నాడు. దానితో నేను ఏమీ చేయలేక చేతులు కట్టుకుని తన పిలుపు కోసం ఎదురు చూస్తూ నిలబడిపోయానే తప్ప. సరే, ధర్మరాజు సరే. భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు కూడా ఓడినప్పుడు వారి కర్మ అనుకున్నారే కానీ ఏమాత్రమూ నా సహాయం కోరలేదు. అలాగే ద్రౌపది కూడా దుశ్శాసనుడు తనను సభలోకి వెళ్తున్నప్పుడు కూడా నన్ను స్మరించకుండా నిండు సభలో అందరితో తనకు న్యాయం చెయ్యమనే వాదించింది, కానీ తన బుద్ధి కుశలతలనే నమ్ముకుంది. చివరికి ప్రయత్నములన్నీ విఫలమయ్యాక గొంతెత్తి నన్ను పిలిచింది. సంపూర్ణ శరణాగతితో నన్ను శరణు వేడింది. అప్పుడు వెంటనే ప్రత్యక్షమయ్యి, నేను ద్రౌపదిని ఆనాడు రక్షించలేదా అని కృష్ణుడు ఉద్ధవుడిని తిరిగి ప్రశ్నించాడు. కృష్ణుడి సమాధానాలకి ఉద్ధవుడు భక్తితో చెలించి, కృష్ణ, అలాగైతే మరి మాలాంటి సామాన్యుల సంగతి ఏమిటి? మేము చేసే కర్మల్లో కూడా నీవు కోరితే కల్పించుకుని సహాయం చేస్తావా? అవసరమైతే మమ్మల్ని చెడు కర్మలు చేయకుండా కాపాడుతావా అని ప్రశ్న వేశాడు ఉద్ధవుడు. దానికి శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వుతూ, ఉద్ధవా, మానవ జీవితం వారు చేసుకున్న కర్మల మీద ఆధారపడి సాగుతుంది. నేను వారి కర్మలను నిర్వర్తించను. వాటిలో అసలు నేను కలగచేసుకోను. కేవలం ఒక సాక్షిలా గమనిస్తూ ఉంటాను. అదే భగవంతుని ధర్మం అని వివరించాడు. ఉద్ధవుడు ఆశ్చర్యచకితుడై, అయితే కృష్ణ, మేము తప్పుదారి పట్టి పాపాలను మూట కట్టుకుంటుంటే నువ్వలా దగ్గరుండి చూస్తూ ఉంటావా? మమ్మల్ని అడ్డుకోవా? ఇదెక్కడి ధర్మమయ్యా కృష్ణ అని ప్రశ్నించాడు. దానికి శ్రీకృష్ణుడు, ఉద్ధవా, నీ మాటలను నీవే జాగ్రత్తగా గమనించుకో. నీకే అర్థమవుతుంది. భగవంతుడు నీలోనే ఉన్నాడను, నిన్ను దగ్గరుండి గమనిస్తున్నాడని గుర్తించినప్పుడు నీవు తప్పులు ఎలా చేయగలుగుతావు చెప్పు? ఈ సత్యాన్ని మర్చిపోయినప్పుడే మానవుడు తప్పుదారి పడతాడు, అనర్థాలను, సమస్యలను కొని తెచ్చుకుంటాడు. ధర్మరాజు జూదం గురించి నాకు తెలియదనుకోకపోవడమే తాను చేసిన మొదటి తప్పు. నేను అంతటా ఉన్నాను అని అతను గుర్తించి ఉంటే ఆ ఆట పాండవులకు అనుగుణంగా సాగేదని ఉద్ధవుడికి చక్కగా బోధించాడు శ్రీకృష్ణుడు. కృష్ణుడు బోధించిన మధురమైన గీతను విని ఉద్ధవుడు ఎంతో ఆనందించి తన సంశయములన్నింటినీ తీర్చినందుకు కృతజ్ఞతా భావంతో కృష్ణుడిని నమస్కరించాడు. ఇందులో నీతి ఏమిటి అంటే, పూజలు, ప్రార్థనలు భగవంతుడి సహాయమును కోరడానికి చేసే కర్మలు మాత్రమే, కానీ సంపూర్ణ విశ్వాసం వీటికి తోడైతే అంతటా ఆ భగవంతుడే కనిపిస్తాడు. గీతలో కూడా శ్రీకృష్ణుడు ఇదే బోధించాడు. యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు రథసారథిలా మాత్రమే వ్యవహరించి అతనికి కర్తవ్యమును బోధ చేశాడే కానీ అతని బదులు స్వయంగా యుద్ధం చేయలేదు. అలాగే మనలో ఉన్న భగవంతుణ్ణి గుర్తించి ఆయనని మన జీవన రథసారథిగా చేసుకుంటే మనకి కూడా అర్జునుడిలా అన్నిట్లో తప్పక విజయం కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.